మెదక్ నియోజకవర్గ అభివృద్ధియే తన లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు స్పష్టం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన కార్యక్రమంలో 41 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మన దేశ ప్రజాస్వామ్య కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ద్వారా దాదాపు 40 లక్షల రూపాయలు మా మహిళా సోదరులకు చెక్కుల ద్వారా అందజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, రామాయణపేట పట్టణాన్ని కానీ, రామాయణపేట మండలాన్ని కానీ, మెదక్ నియోజకవర్గాన్ని కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో ముందుంచే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ, మరి అందరూ కూడా అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం అండగా ఉంటుందని చెప్పి ఇంకొకసారి మీకు మాటిస్తూ పేరున ఈ అవకాశం ఇచ్చినందుకు స్థానిక తహసీల్దార్ గారికి, మా మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరూ కూడా పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు 230 కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఈడబ్ల్యూసి, మైనార్టీ చెక్స్ వచ్చినాయి సార్. దానికి భాగంగా 2,30,26,680 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనకు 40 చెక్స్ వచ్చాయి సార్. ఓన్లీ ఈడబ్ల్యూసి, ఎస్సీ, ఎస్టీ, షాదీ ముబారక్. ఈడబ్ల్యూసి 6 చెక్స్ సార్, ఎస్సీ 22, ఎస్టీ 5, షాదీ ముబారక్ 7, టోటల్ 40. దాంట్లో భాగంగా అక్కనపేట నుంచి 1 చెక్, దామర్ చెరువు 1, దొంగల ధర్మారం 4,